నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలను రజక సంఘం నాయకులు యాసారపు శంకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజార్ల శంబయ్య ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమని ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాలో భూస్వాముల పెత్తందారుల అరాచకాలను చాకలి ఐలమ్మ ఎదిరించి తెలంగాణ వీరవనితగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాసారపు శంకర్, యాసారపు వెంకన్న, యాసారపు సీను, పగిళ్ల వెంకన్న, చెరుకు యాదయ్య, జానపాటి దేవయ్య, దుప్పలపల్లి వెంకన్న, సట్టు నరసయ్య, నల్లగంటి విక్కీ రామ్, చెరుకు ఉపేందర్, నల్లగంటి శంకర్, దుప్పలపల్లి సైదులు, దామెర్ల చంద్రయ్య, యాసారపు సతీష్, నల్లగంతుల కృష్ణ, ఎడవెల్లి సైదులు, అనుముల శ్రీకాంత్, రుద్రారపు ఉపకరణ, ఖమ్మంపాటి కాసయ్య, శివ, పరమేష్, జిల్లపెళ్లి ప్రవీణ్, పసునూటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఘనత వహించినటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టడం కూడా మరి దళితులు, ముఖ్యంగా రజకులు, మన బహుజనులంతా సాధించినటువంటి గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ఆ రోజు తెలంగాణలో భూమి విముక్తి కొరకు సాగినటువంటి పోరాటంలో, భూ పోరాటంలో రైతులకు అండగండగా నిలిచి విష్ణువురు భూస్వామి లాంటి ఒక కర్కశుడైనటువంటి నిజాం నవాబ్ ఏజెంట్లను కూడా తరిమి కొట్టింది. నిజాం ఐలమ్మ ఇంట్లో, ఐలమ్మ చేసిన పొలంలో వడ్లను మరి విష్ణువురు రామచంద్రారెడ్డి గుండాలు తీసుకుపోకుండా దేవిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి కూడా ఆ వడ్ల బస్తాలు తీసుకొచ్చి ఐలమ్మ ఇంట్లో చేర్చినటువంటి గొప్ప పోరాట స్ఫూర్తి జరిగింది. మరి ఆకలికి అన్నం దొరికే దారి చూపినటువంటి గొప్ప పోరాట వనిత మరి ఐలమ్మ గారు ఈరోజు మన ముందు లేకపోయినప్పటికీ కూడా ఆమె చేసిన త్యాగము, ఆమె చేసిన పోరాటము భవిష్యత్ తరాలకు అండగా నిలిచింది. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది కార్యకర్తలకు ఒక ఆసరాగా, ఒక ఉత్ప్రేరకంగా, ఒక సహాయకంగా, ఒక దిక్సూచిగా పనిచేసి తెలంగాణను సాధించుకున్నాం. ఆమె ఆశయాలు, ఆమె కోరికలు నెరవేరాలంటే మనమంతా దళిత బహుజనులంతా మరింత ఐక్యతగా పోరాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. జోహార్ చాకలి ఐలమ్మ గారికి, జోహార్ చాకలి ఐలమ్మ గారికి.